మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ అని అందరు అనుకుంటాంటారు, మ్యాథ్స్ నేర్చుకోవాలి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే కాదు. మ్యాథ్స్తో పాటు 13 సబ్జెక్టులు ఉంటాయి మొత్తం. జిఎస్ ఉంటుంది అన్న, జనరల్ స్టడీస్ అని. దీని కింద ఒక 7 సబ్జెక్టులు ఉంటాయి. ఇట్లా మొత్తం 13 సబ్జెక్టులు ఉంటాయి. నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ బాసర తీసుకుందాం. త్రిబుల్ బాసర ఉంటుంది ఒకటి, తెలుసా మీకు? ఐడియా ఉంది త్రిబుల్ బాసర? వీళ్ళందరూ అక్కడ సీట్ వచ్చిన వాళ్ళందరూ ఎవరు తెలుసా? 10th క్లాస్లో 550 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరికీ త్రిబుల్ బాసర వస్తుంది అన్నట్టు సీట్. గవర్నమెంట్ స్కూల్లో 550 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకు త్రిబుల్ బాసర సీట్ వస్తుంది. ఈ త్రిబుల్ బాసర చదివిన వాళ్ళందరికీ 90% అందరూ కూడా ఏదో ఒక పొజిషన్లో ఉంటారు. అంటే వాళ్ళ బేసిక్ అనేది 10th క్లాస్ నుండి ఇచ్చిన బేసిక్ అనేది హై లెవెల్ ఉంది అన్నట్టు. వాళ్ళ సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. వాళ్ళకి ఆర్థమెటిక్ అయినా, లేకపోతే మీ జిఎస్ అయినా, లేకపోతే చిన్న సైన్స్ అయినా, సోషల్ అయినా, ఇలాంటి పట్టు ఎక్కువ ఉన్నది. అది 10th క్లాస్ వరకే ఎక్కువ ఉన్నది. ఆ 10th క్లాస్ పట్టుని వాళ్ళు ఇంటర్ అయినా, వాళ్ళ బీటెక్ అయినా దాన్ని కంటిన్యూ చేసేళ్ళు. ఇట్లా ఈ 13 కంటే ఎక్కువ సబ్జెక్టులని వాళ్ళు పట్టున్నారు కాబట్టి 90% పీపుల్ అక్కడ ఆ బాసర వేయన వాళ్ళు సక్సెస్ అవుతారు, సక్సెస్ రేట్ అనుకుంటారు. ఇప్పుడు మన అశోక్ సార్ కూడా త్రిబుల్ బాసరని. వీళ్ళ బ్యాట్స్మెన్స్ చాలా మంది, మా సీనియర్లు, మా జూనియర్లు, మా బ్యాట్స్మెన్స్ వీళ్ళు సక్సెస్ కావడానికి కారణమే వాళ్ళు 10th క్లాస్లో హై స్టాండర్డ్లో వాళ్ళ సబ్జెక్ట్ ఉంది. నువ్వు ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా కూడా ఈ 13 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి, వాటిని చదువుకోవాలి. ఇంకోటి, దీని ఇంతకుముందు మన విలేజ్ ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడుతుండే, విలేజ్ మార్పుల గురించి. ఇంకోటి, మన బుక్స్లలో ఎక్కడ కనిపించదు రూల్స్ గురించి, ఎక్కడ చెప్పరు రూల్స్. మన రాజ్యాంగం ఏంటి ఎవరు చెప్పరు, ఏ సెక్షన్స్ ఉన్నాయని ఎవరు చెప్పరు. అసలు ఎకనామిక్ నువ్వు ఎలా నీ పొదుపు చేసుకోవాలో ఎవరు చెప్పరు. చిన్నప్పటి నుండి ఇవి చెప్పాలి. నువ్వు డబ్బులు ఎలా పోగు చేసుకోవాలి, అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటిది, లేకపోతే నేను డబ్బుల్ని ఎక్కడ సేవ్ చేసుకోవాలి, నేను ఏ రూల్స్ ఉంటాయి నాకు గవర్నమెంట్లో, నేను ఎట్లా పాటించాలి, నేను ఏ తప్పు ఉంటుంది నాకు. అసలు ఈ చిన్నప్పటి నుండి మనకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉంది అన్నట్టు. మనకి ఎవరు చెప్పరు ఇది. మనం ఈ స్వగ్రామ్ ఫౌండేషన్ మీరు చేయాల్సిన పని ఒకటి ఏంటంటే, చిన్నప్పటి నుండి పిల్లలు ఎలాంటి రూల్స్ ఫాలో కావాలి, దేశంలో సేఫ్టీ రూల్స్ ఏమున్నాయి, ప్రికాషన్స్ ఏమున్నాయి, అసలు తప్పులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు బేస్ నుండి స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఇది తప్పు అని తెలుస్తుంది, ఇది చేయొద్దని తెలుస్తుంది. ఇప్పుడు ఒక రేపిస్ట్ ఉంటాడు, వాడి రేపిస్ట్ ఏం శిక్ష పడుతుందని మనకు ముందు తెలిసినప్పుడు ఆ రేపు గురించి ఆలోచించాడు వాడు. అరే నా అమ్మ, నేను 20 సంవత్సరాలు జైలుకు పోతా, యావజ్జీవ కాల శిక్ష పడుతుంది నాకు, నేను అసలు బయటికి వెళ్ళాను, ఇట్లా ఉంటుంది. ముందు అది తెలియాలి కదా. ముందు ఎవరు చెప్తారు మనకు? చిన్నప్పటి నుండి ఇవి మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో లేవు కాబట్టి మనం ఇలాంటి ఫౌండేషన్ తీసుకొచ్చినప్పుడు ఈ రూల్స్ గురించి, సెక్షన్స్ గురించి, ఎకనామిక్ సేవేజ్ గురించి, ఇలాంటి గురించి చెప్పినప్పుడు మనకు యూజ్ అవుతుంది. మీరు ఇది ఒకటి పెట్టుకోండి, ఓకేనా?